హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గత టెట్లలో వచ్చినటువంటి తెలుగు బిట్స్ ని డిస్కస్ చేస్తున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు. ప్రశ్నను చూద్దాం. శబ్దం చేస్తూ ప్రవహించేది. ముందుగా అందరూ పద్యాన్ని చదవండి. పద్యాన్ని చదివిన తర్వాత ఈ ప్రశ్నకి జవాబు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. శబ్దం చేస్తూ ప్రవహించేది అని కవి దేనిని వర్ణించాడు అంటే మురికి వాగు. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. పై పద్యంలో కవి శబ్దం చేస్తూ ప్రవహించేదిగా దేనిని వర్ణించాడు అంటే మురికి వాగుని వర్ణించాడు అనమాట. అయితే ఈ పద్యం యొక్క మొకటాన్ని చూసినట్లయితే విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటం ఉంది. సో ఈ మొకటం ఎవరి పద్యాలకు ఉంటుంది అంటే వేమన రచించినటువంటి పద్యాలకు ఈ మొకటం ఉంటుంది. సో ఈ పద్యం వేమన శతకం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ అదే పద్యం నుంచి మరొక ప్రశ్న చూసినట్లయితే పైనిచ్చినటువంటి పద్యం యొక్క రచయితని గుర్తించాలి. అయితే మనం ప్రీవియస్ క్వశ్చన్ లోనే డిస్కస్ చేసాం. ఈ మకుటాన్ని బట్టి ఈ పద్యం ఎవరు రచించారు అంటే వేమన రచించాడు. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ లో ఒక గద్యం ఇచ్చేసి ఆ గద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ముందుగా అందరూ ఈ గద్య భాగాన్ని చదివిన తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ప్రశ్న చూద్దాం. మలయాళ భాషకు అని ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ చూసినట్లయితే లిపి సాహిత్యం రెండూ ఉన్నాయి, సాహిత్యం మాత్రమే ఉంది, లిపి మాత్రమే ఉంది, సాహిత్యం లేదు. ఈ గద్య భాగంలో చూసినట్లయితే సాహిత్యం లిపి ఉన్న భాషలు 4, సాహిత్యం మరియు లిపి ఉన్న భాషలు 4 అని చెప్పేసి తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు ఇచ్చారు. సో ఇక్కడ మలయాళం కూడా ఉంది. దీంట్లో మలయాళానికి సాహిత్యం మరియు లిపి ఉన్న భాషలుగా గుర్తించవచ్చు. సో ఇక్కడ మలయాళానికి సాహిత్యం మరియు లిపి రెండూ ఉన్నాయి అనే ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ అదే గద్య భాగం నుంచి మరొక ప్రశ్న. ఇది నిర్వివాద అంశం. ఆప్షన్స్ చూసినట్లయితే ద్రావిడ భాషలకు సంస్కృత భాషకు అవినవభావ సంబంధం ఉంది, ద్రావిడ భాషలు సంస్కృతం నుండి పుట్టాయి, సంస్కృతమే అన్ని భాషలకు మూలం, ద్రావిడ భాషలకు మూలం సంస్కృతం కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ద్రావిడ భాషలకు మూలం సంస్కృతం కాదు అనేది దీనికి సంబంధించిన అంశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పెన్నేటి పాట రచయిత. పెన్నేటి పాట అనే పాఠ్యభాగాన్ని రచించినది ఎవరో గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే విద్వాన్ విశ్వం, ముద్రాంతకం రాజారాం, బోయి భీమన, సింగమనేని నారాయణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నాజర్ ఈ రంగంలో ప్రసిద్ధుడు. ఆప్షన్స్ ఒగ్గు కథ, బుర్ర కథ, చిత్రకథ, హరికథ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బుర్ర కథ. నా బాల్యం పాఠంలో షేక్ నాజర్ గురించి వివరించడం జరిగింది. దానిలో ఆయన బుర్రకథ రంగంలో ప్రసిద్ధుడు అని చెప్పి మెన్షన్ చేశారు. సో నాజర్ ఏ రంగంలో ప్రసిద్ధుడు అంటే బుర్రకథ రంగంలో ఆయన ప్రసిద్ధుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మమకారం పాఠంలోని ఇతివృత్తం. ఆప్షన్స్ దేశభక్తి, మానవ సంబంధాలు, భాషాభిరుచి, సంస్కృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, భాషాభిరుచి. మమకారం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? భాషాభిరుచి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆయనం అంటే ఆయనం అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి.
ఆప్షన్స్ చూసినట్లయితే నయనం, ఆహారం, గమనం, సమయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గమనం. ఆయనం అనే పదానికి అర్థం గమనం. నెక్స్ట్ క్వశ్చన్, నెమ్మి అను పదానికి పర్యాయ పదాలు. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆప్షన్స్ చూద్దాం. చిలుక పక్షి, కేకి మయూరం, జంబూకం ఎలుగు, పెదవి పలుకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కేకి మయూరం. ఈ రెండు కూడా నెమ్మి అనే పదానికి పర్యాయ పదాలను. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశంలో మేఘాలను చూసి రైతుకు సంతోషం కలిగింది. ఈ వాక్యంలో సంతోషం అనే పదానికి గీత గీశారు. ఈ గీత గీసిన పదానికి వికృతి. సో సంతోషం అనే పదానికి వికృతి ఏంటి? ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలుసు అనుకుంటున్నాను. సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆప్షన్ చూసినట్లయితే సంతసం, సతతం, సంకాసం, సాదరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంతసం. సంతోషం అనే పదానికి వికృతి పదం సంతసం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కళ్ళు తెరచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలోని జాతీయం. ఆప్షన్స్ కళ్ళు తెరిచి చూడడం, కనిపించిన, కన్నుల పండుగ, కళ్ళ ముందు. పై వాక్యంలోని జాతీయాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కన్నుల పండుగ. పై వాక్యంలో కన్నుల పండుగ అనే పదం జాతీయం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికెల గిలక. సో ఈ పొడుపు కథకి ఆల్రెడీ మనందరికీ సమాధానం తెలుసు. సో సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్లో మీ సమాధానాన్ని తెలియచేయండి. ఆప్షన్స్ చూద్దాము. నింగి, నేల, గాలి, నాలుక, పట్టకార, గిలక బావి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాలుక. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక అనే పొడుపు కథకి జవాబు నాలుక. నెక్స్ట్ క్వశ్చన్, మంచి బహుమతిలో బహుమతి అనే పదం. మంచి బహుమతి అనే పదంలోని బహుమతి అనే పదం ఏమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే నామవాచకం, క్రియా విశేషణం, క్రియా, సర్వనామం. బహుమతి అనే పదం ఏమవుతుంది? మీకు తెలిసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నామవాచకం. బహుమతి అనే పదం నామవాచకం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అర్చన పాట పాడుతున్నది. గీత గీసిన పదం ఈ కాలాన్ని సూచిస్తుంది. అర్చన పాట పాడుతుంది అనే వాక్యంలో పాడుతున్నది అనే పదానికి గీత గీశారు. అయితే ఇది ఏ కాలాన్ని సూచిస్తుందో గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, తదర్మ కాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వర్తమాన కాలం. పాడుతూ ఉన్నదంటే తను ప్రస్తుతం పాడుతుంది. సో ప్రస్తుతం గురించి మాట్లాడేది వర్తమాన కాలం కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 వర్తమాన కాలం. నెక్స్ట్ క్వశ్చన్, మహతి వాచకాలు అంటే. ఆప్షన్స్ స్త్రీలను సంబోధించే పదాలు, పురుషులను సంబోధించే పదాలు, ఇతరులను సంబోధించే పదాలు, స్త్రీ పురుష సంబోధక పదాలు. మహతి వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. మహతి వాచకాలు అనేవి స్త్రీలను సంబోధించే పదాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం. నిశ్చయార్థక వాక్యం చివరన ఏ విరామ చిహ్నాన్ని వాడతాం? ఆప్షన్స్ చూసినట్లయితే వాక్యాంశ బిందువు, ఆశ్చర్యార్థక చిహ్నం, ప్రశ్నార్థక చిహ్నం, వాక్యాంత బిందువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వాక్యాంత బిందువుని నిశ్చయార్థక వాక్యం చివరన వాడతాం మనం. నెక్స్ట్ క్వశ్చన్,
డు, ము, ఊలు వీటిలో బహువచన ప్రత్యయం. డుమువులలో బహువచన ప్రత్యయాన్ని గుర్తిస్తారు. ఆప్షన్స్ చూస్తే డు, లు, లు మాత్రమే, ము, వు, లు. ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లు మాత్రమే. డుమువులలో బహువచన ప్రత్యయం ఏమైనా ఉంది అంటే అది లు మాత్రమే. ఇది ఒక్కటే బహువచన ప్రత్యయంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగతావి మూడు కూడా ఏకవచన ప్రత్యయాలు. నెక్స్ట్ క్వశ్చన్. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు. ఆప్షన్స్ పరుషాలు, స్పర్శములు, సరళాలు, ఓష్మాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఓష్మాలు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలను ఓష్మాలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఎలా పిలుస్తారు? ఆప్షన్స్ చూసినట్లయితే దీర్ఘాలు, అంతస్తాలు, వర్గయుక్కులు, అనునాసికములు. 2 మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమని పిలుస్తాము? ఆప్షన్ 1 దీర్ఘాలు అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. కింది పద్యాన్ని చదవండి, జవాబును గుర్తించండి అని చెప్పేసి మనకు ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఆ పద్యంపై ప్రశ్న చూసినట్లయితే పై పద్యంలో అంతర్లీనంగా ఉన్న అంశం. పై పద్యాన్ని చదవండి అందరూ ముందుగా. చదివిన తర్వాత దీంట్లో అంతర్లీనంగా ఏ అంశం ఉందో గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే జాతీయం, నుడికారం, సామెత, పొడుపు కథ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పొడుపు కథ. అయితే ఈ పద్యాన్ని చదివినట్లయితే ఇది ఒక పొడుపు కథని తెలియజేస్తుంది. సో దీంట్లో అంతర్లీనంగా ఉన్న అంశం ఏంటి? పొడుపు కథ. నెక్స్ట్ క్వశ్చన్. నరుల బట్టుక సంధి విడదీస్తే. నరుల బట్టుక అనే పదాన్ని సంధి విడదీసి రాస్తే ఆప్షన్స్ చూద్దాం. నరుల ప్లస్ బట్టుక, నరులన్ ప్లస్ పట్టుక, నరుల ప్లస్ పట్టుక, నరులన్ ప్లస్ బట్టుక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నరులన్ ప్లస్ పట్టుక అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. దేశభక్తుడు అనే పదబంధానికి విగ్రహ వాక్యం. ఆప్షన్ చూసినట్లయితే దేశం గురించి ఆలోచించేవాడు, దేశము యొక్క భక్తుడు, దేశమును ప్రేమించినవాడు, దేశమునందు భక్తి కలిగినవాడు. దేశభక్తుడు అనే పదానికి విగ్రహ వాక్యం దేశమునందు భక్తి కలిగినవాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. వాచకం ఈ పదంలో ఉన్న గణాలు. వాచకం అనే పదానికి గురు లఘువులు రాయాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గురువు లఘువు గురువు. సో వా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు, చా అనేది ఏకమాత్రా కాలంలో ఉచ్చరించే అచ్చు కాబట్టి ఇది లఘు అవుతుంది. కం అనేది సున్నాతో కూడుకున్న అక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. సరైన సమాధానం వచ్చేసి గురువు లఘువు గురువు. నెక్స్ట్ క్వశ్చన్. రాము అన్నం తిని నిద్రపోయాడు. ఇది ఆప్షన్స్ చూసినట్లయితే సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సరళ వాక్యం. రాము అన్నం తిని నిద్రపోయాడు అనేది ఏ రకమైన వాక్యం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. సో పద్యం ఇచ్చేశారు, ఆ పద్యాన్ని చదివి కింద ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం తెలియచేయాలి. సో ముందుగా అందరూ పద్యాన్ని చదవండి. పద్యాన్ని చదివిన తర్వాత ఇక్కడ నేను చదువుతున్నటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ప్రశ్న చూద్దాం. సజ్జనుడిని దీనితో పోల్చాడు. ఆప్షన్స్ మట్టి, బావి, బంతి,
బాణం. పై పద్యంలో కవి సజ్జనుడిని దేనితో పోల్చాడు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బంతి. నెక్స్ట్ క్వశ్చన్ అదే పద్యం నుంచి మరొక ప్రశ్న. మందడు అంటే ఆప్షన్స్ జ్ఞాని, సజ్జనుడు, మనిషి, మూఢుడు. పై పద్యం ప్రకారం మందడు అంటే అర్థం. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళందరూ మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మూఢుడు అంటే మందడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ గద్యం ఇచ్చేశారు. ఈ గద్య భాగం నుంచి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. కావున ముందుగా అందరూ ఈ గద్య భాగాన్ని చదవండి. చదివిన తర్వాత కింద ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ప్రశ్న చూసినట్లయితే పై గద్యంలో ప్రస్తావించిన కళారూపం. పై గద్య భాగంలో ఏ కళారూపం గురించి ప్రస్తావన వచ్చింది అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే బుర్రకథ, హరికథ, యక్షగానం, రూపకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యక్షగానం. పై గద్యంలో యక్షగానం అనే కళారూపం గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అదే గద్య భాగం నుంచి మరొక ప్రశ్న. పీఠిక అంటే పై గద్య భాగం ప్రకారం పీఠిక అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే కథా స్వరూపం, అవతారిక, ముగింపు, ఎత్తుగడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవతారిక. పై గద్యం ప్రకారం పీఠిక అంటే అవతారిక అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ధనం సంపాదించినప్పటి నుండి వీరయ్య నేల మీద నడవడం లేదు, గీత గీసిన పదం. ధనం సంపాదించినప్పటి నుండి వీరయ్య నేల మీద నడవడం లేదు అనే వాక్యంలో నేల మీద నడవడం అనే పదాన్ని గీత గీశారు. అయితే ఈ పదం ఏమవుతుంది అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే సామెత, జాతీయం, పొడుపు కథ, నానుడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జాతీయం. నేల మీద నడవడం లేదు అనేది జాతీయం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అంకము ఈ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ చూసినట్లయితే కన్ను నయనం, కరము చేయి, ఒడి ఉత్సంగం, అంకురం మొలక. ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఒడి ఉత్సంగం. అంకము అనే పదానికి పర్యాయ పదాలు ఒడి మరియు ఉత్సంగం అని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గత టెట్ లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ కి సంబంధించి ఒక 30 బిట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.